వీడియో చూసేటటువంటి మిత్రులందరికీ నమస్తే. ఎవరైతే మన యొక్క ఛానల్ కొత్తగా వస్తున్నారో ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరి టాపిక్లో కనుక వెళ్తే ఏపీఎస్ఐకి సంబంధించి ఒక కొత్త సమాచారం అండి. ఇది ఏపీఎస్ఐకి సంబంధించినటువంటి బ్యాక్లాగ్ పోస్టుల భర్తీకి సంబంధించినటువంటి ఒక అప్డేట్ అనేది నిన్న ఈనాడు పేపర్లో రావడం అనేది జరిగింది. సో ఇక్కడ కనుక చూసుకుంటే ఎస్ఐ బ్యాక్లాగ్ పోస్టుల పూర్తి వివరాలు తెలపండి అంటూ ఒక న్యూస్ ఆర్టికల్ అయితే ఈనాడు పత్రికలో రావడం అనేది జరిగింది. రాష్ట్ర ప్రభుత్వం డీజీపీ నియామక బోర్డుకు హైకోర్టు నోటీసులు. ఎస్ఐ నియామకాల్లో బ్యాక్లాగ్ పోస్టులను భర్తీ చేసేలా రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించాలంటూ దాఖలైన పిలుపై హైకోర్టు స్పందించింది. పూర్తి వివరాలతో కౌంటర్ వేయాలంటూ సాధారణ పరిపాలనా శాఖ ముఖ్య కార్యదర్శి, హోంశాఖ ముఖ్య కార్యదర్శి, ఏపీసీఎస్, ఏపీ రాష్ట్ర స్థాయి పోలీసు నియామక బోర్డు చైర్మన్, డీజీపీలకు నోటీసులు జారీ చేసింది. హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ధీరజ్ సింగ్ ఠాకూర్, జస్టిస్ ఆర్ రఘువందన్ రావుతో కూడిన ధర్మాసనం బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది. ఎస్ఐ నియామకాల్లో ఎస్సీ, ఎస్టీ, బీసీ మహిళలకు చెందిన 246 బ్యాక్లాగ్ పోస్టులను భర్తీ చేసేలా ఆదేశాలు జారీ చేయాలని కోరుతూ ఇంటిగ్రేటెడ్ ట్రైబల్ డెవలప్మెంట్ సొసైటీ ఎగ్జిక్యూటివ్ సభ్యులు అనుముల వంశీకృష్ణ బిల్ దాఖలు చేశారు. బుధవారం జరిగిన విచారణలో పిటిషనర్ తరపున న్యాయవాది మదాసు జయప్రకాష్ వాదనలు వినిపించారు. గతంలో ఎస్ఐ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేసినప్పటికీ బ్యాక్లాగ్ పోస్టులను భర్తీ చేయలేదన్నారు. ఈ వాదనను పరిగణలోకి తీసుకున్న ధర్మాసనం ప్రతివాదుల స్పందన తెలపాలని నోటీసులు జారీ చేసింది. సో ఏది ఏమైనప్పటికీ కూడా నెక్స్ట్ వచ్చేటటువంటి సబ్ ఇన్స్పెక్టర్ నోటిఫికేషన్ల యొక్క బ్యాక్లాగ్ పోస్టుల భర్తీ కనుక చేపడితే నిరుద్యోగులకైతే మాత్రం కొంత ఉపశమనం అనేది లభిస్తుంది. అలాగే ఈ యొక్క నోటిఫికేషన్ కూడా ఒకవేళ భర్తీ చేసేటట్టయితే మాత్రం తొందరగా నోటిఫికేషన్ వస్తే ఇప్పుడున్నటువంటి నిరుద్యోగ యువతకైతే మాత్రం డెఫినెట్గా ప్రభుత్వం సాయం చేసినట్లయితుంది. వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.